శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. కూటమి విజయం సాధించిన తర్వాత అంతకు ముందు కుల ప్రస్తావన వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నడుస్తున్న రన్నింగ్ టైంలో కూడా కుల ప్రస్తావన జరుగుతూనే ఉంది అప్పుడప్పుడు. ఈ మధ్య ఇప్పుడు మన పద్మశ్రీ అవార్డుల విషయంలో కూడా అదే అనుకోవాలి. సో దాన్ని కూడా మళ్ళీ కులానికి అంటగడుతూ రకరకాల రచ్చ చేస్తున్నారు. ఏదేదైనా ఒక కార్యక్రమం జరిగితే వెంటనే ఒక కులం కార్డు బయటికి తీసుకొస్తున్నారండి. అది కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, వాళ్ళిద్దరిని విడుకోవడానికి ఇంకో రకం కావచ్చు, కొన్ని వందల ప్రయత్నాలు అనుకోండి. ఇప్పుడు ఈ పద్మశ్రీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు గడిచిన 5 దశాబ్దాలకు పైగా మురళీమోహన్ గారు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సీరియల్ నటుడిగా, నిర్మాతగా, లోక్సభ సభ్యుడిగా చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 1000 మంది పిల్లలకి 3 కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తారు. ఈ 1000 మంది పిల్లలు ఆయన బంధువులు గారు, ఆయన ఊరు వాళ్ళు కాదు, ఆయన సామాజిక వర్గీయులు కాదు. మెరిట్ ప్రాతిపదిక మీద ఏ ప్రాంతం అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని అప్రోచ్ అయినా మెరిటోరియస్ పిల్లలు ఎవరికైనా సరే ఆయన స్పాన్సర్షిప్ ఇస్తూ ఉన్నారు. గతంలో హీరో శ్రీకాంత్ మా ఎలక్షన్స్ సందర్భంగా మురళీమోహన్ గారిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఒకసారి. ఆ ఎన్నుకున్న సందర్భంగా మురళీమోహన్ గారి గురించి శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మాలాంటి వాళ్ళము కొన్ని సంవత్సరాలు సంపాదించే సంపాదన మురళీమోహన్ గారు ఒక్క సంవత్సరం 1000 మంది పిల్లలను చదివించడానికి ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్పని. అదే మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు స్వయంగా, ఇవాళ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్గా నేను సంపాదించిన దాంట్లో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఎంచుకున్న మార్గం ప్రతిభ ఉండి చదువుకి కష్టపడుతున్న పేద పిల్లల్ని చదివించడం అనేది ఒక మార్గం ఎంచుకున్నా. దీనికోసం సంవత్సరానికి ఒక 3 కోట్లు ఖర్చు పెడుతున్నా. ఈ 3 కోట్ల అనే ప్రస్తావన ఇవాల్టిది కాదు. బహుశా మీకు గుర్తుండి ఉండాలి, మురళీమోహన్ గారు మా అధ్యక్షుడిగా చేసిందంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం. అది అంతకుముందే, ఇప్పుడు కాదు. అప్పుడు శ్రీకాంత్ ఇంటర్వ్యూ నేను విన్నది. అప్పటి నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి చేస్తున్నారు ఆయన. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ కనీసం ఒక 60-70 కోట్లు 80 కోట్లు ఆయన ద్వారా ఆ సహాయం సమాజం పొంది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు చెప్పారు, ఎవరికైనా ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది, రేపు నా జీవితానికి కూడా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఇవాళ నేను సమాజం నుంచి ఇంత పొందున్న తర్వాత రేపు నా తర్వాత కూడా ఇది యథావిధిగా కొనసాగాలి అని అంటే నా పిల్లలకి నా తర్వాత దీన్ని కొనసాగించే ఆసక్తి ఉండొచ్చు, లేకపోవచ్చు. అలా కాకుండా ఉండటం కోసం ఒక 100 కోట్ల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక ట్రస్ట్ ఏర్పరిచి బాధ్యత కలిగిన వ్యక్తుల్ని ట్రస్టీలుగా నియమించి నా తదనంతరం కూడా ఈ ఆశయం కొనసాగటం కోసం ఏర్పాటు చేద్దాం అనుకున్నానని చెప్పారు ఆయన. ఎంతమందికి ఉందండి అటువంటి సామాజిక స్పృహ? ఆయన ఏమి రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాల. కాంట్రాక్టర్లో ప్రభుత్వం నుంచి 100,000 ఎకరాల సెజ్జులు పొందల. తన రెక్కల కష్టంతో ఒక నటుడిగా తాను ₹1 సంపాదించుకొని ఆ సంపాదించుకున్న డబ్బుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అది కూడా ఆయన ద్వారా జరిగిన ప్రతి వెంచర్ నాన్ కాంట్రవర్షియల్. ఎందుకంటే హైదరాబాదు మార్కెట్ మనం చూస్తూ ఉంటాం. ఆయన ఒక వెంచర్కి ప్లాన్ చేశారు అన్నా, ఒక కన్స్ట్రక్షన్ ప్రకటించారు అన్నా కూడా బ్రోచర్ మీదే మొత్తం ప్రోడక్ట్ సేల్ అయిపోద్ది ఆయనకి. కారణం ఏంటి అంటే మార్కెట్లో ఆయన సంపాదించుకున్న గుడ్ విల్. టైటిల్ విషయంలో, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడరు అని చెప్పని మార్కెట్లో అటువంటి పేరుంది ఆయనకి. బ్రోచర్ మీద మార్కెటింగ్ టీమ్స్ అవసరం లేకుండా సేల్ కావడం అనేది చిన్న ఇష్యూ కాదు. అంతటి పేరు ప్రఖ్యాతులు ఆయన ఆచరణపూర్వకంగా సంపాదించుకున్నాడు. నేను మంచోడిని, నన్ను నమ్మండి అని చెప్పని ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చి కాదు. అటువంటి వ్యక్తికి ఆయన చేసిన సేవకి, సమాజానికి ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్కి ఆయనకి ఎప్పుడో ఇంకా పెద్ద పెద్ద
అవార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రభుత్వాల నుంచి వచ్చి ఉండాలి. 53 సంవత్సరాల సినీ ప్రస్థానం కొనసాగించిన తర్వాత సుమారుగా 85-86 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. వాస్తవంగా ఏ పద్మభూషణో పద్మవిభూషణకో డెజర్వ్డ్ పర్సన్ ఆయన. అటువంటి పద్మశ్రీని వివాదాస్పదం చేసి, కారణం ఏంటి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు సామాజిక వర్గీయుడు అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి, ఆయన ఏ సామాజిక వర్గంలో పుట్టాడనేది అప్రస్తుతం, ఆయన ఏం చేశారన్న దాని మీద ఆయనకు అవార్డు వచ్చింది. ఈ సమాజానికి ఆయన ఏమి ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలుగా ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన 2009లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి త్రుటిలో ఓడిపోయారు. ఇంకొక వాదన కూడా ఉన్నది ఏంటి అంటే అసలు ఆయన ఓడలేదు, ఓడిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించి ఈయనకు అన్యాయం చేశారని చెప్పుకుంటారు. ఆ తర్వాత అదే మురళీమోహన్ గారు లక్షల మెజార్టీతో అదే నియోజకవర్గం నుంచి 2014లో గెలిచారు. 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. లోక్సభ సభ్యుడిగా కొనసాగిన 5 సంవత్సరాల్లో ఆయన నియోజకవర్గానికి ఆయన సొంత డబ్బులతో సేవ చేశారు తప్ప ఒక్క రూపాయి ఆ రాజకీయాన్ని కానీ, ఆ పదవిని కానీ, ఆ అధికారాన్ని కానీ, హోదాను కానీ అడ్డుపెట్టుకొని ఆయన ఏ పైరువీలు చేసుకోవాలా, ఏ సంపాదించుకోవాలా. అటువంటి నైజం కాదైంది. అదే మురళీమోహన్ గారు 2019కి వచ్చేటప్పటికి వయసు రీత్యా ఇక నేను విరమించుకుంటున్నా అని స్వచ్ఛందంగా ఆయన తప్పుకున్నారు పోటీ నుంచి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆదర్శ భావాలతో జీవించే మురళీమోహన్ గారికి ఆయనకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది కాబట్టి అని చెప్పని ఆయన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ కారణంగా ఆయనకి అవార్డు దక్కింది అని చెప్పని మాట్లాడటం 100% ఆక్షేపణీయం. ఇదే సందర్భంలో ఇంకొక హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు వీళ్ళందరూ మెడ్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ కలిసి ట్రైనింగ్ అయ్యి ఒకేసారి వీళ్ళందరూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఎవరికి తోచిన రీతిలో ఎవరు ఎదగగలిగేస్తే వరకు వాళ్ళు ఎదిగారు. వీళ్ళందరూ సమవయస్కులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా. ఈ మధ్య ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో నేను చూసా, నా పక్కన 95 మంది హీరోయిన్లు నటించారు అని చెప్పని. 95 మంది హీరోయిన్లు నటించారంటే ఎన్ని వందల సినిమాలు ఆయన చేశారు? చిన్న నిర్మాతలకి, చిన్న దర్శకులకి ఆయన ఒక గని. ఒక టైంలో సంవత్సరానికి 6-7 సినిమాలు చొప్పున రిలీజ్ అయ్యాయని. అంత వేగంగా నాకున్న సమాచారం 250-300 సినిమాల వరకు ఆయన నటించారు ఇన్ని దశాబ్దాల్లో. నటుడిగా ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్, ఆయన రెమ్యునరేషన్ తీసుకొని ఉండొచ్చు. ఇవాళ ధర్మేంద్ర గారికి పద్మవిభూషణ్ ఇచ్చారు, మమ్ముట్టి గారికి పద్మభూషణ్ ఇచ్చారు, మాధవన్కి పద్మభూషణ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే వాళ్ళకన్నా ఎక్కువ సినిమాలు ఈయన చేశాడు. మరి ఆయనకి ఇచ్చింది పద్మశ్రీయేగా. దానికే ఒక అన్డిజర్వ్డ్ పర్సన్కి ఏదో అవార్డు ఇచ్చినట్టుగా, ఆయన ఏ కంట్రిబ్యూషను సినీ రంగానికి చెయ్యనట్టు స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతానని చెప్పని బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కామెడీ అనే దాన్ని ఒక హీరోయిక్ వర్షిప్ తీసుకొచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి ఆయనకి నటుడిగా ఆయన పోషించిన పాత్రలకి, ఆయన ఈ సమాజానికి ఒక నటుడిగా అందించిన కంట్రిబ్యూషన్కి చాలా దశాబ్దాల తర్వాత ఒక చిన్న అవార్డు ఆయనకు దక్కింది. అంటే పద్మ అవార్డుల్లో లోయెస్ట్ అవార్డు పద్మశ్రీ. వాస్తవంగా మురళీమోహన్ గారైనా, రాజేంద్ర ప్రసాద్ గారైనా ఇప్పుడు ప్రకటించబడ్డ మాధవన్ను, ఇప్పుడు ప్రకటించబడ్డ మమ్ముటి, ఇప్పుడు ప్రకటించబడ్డ ధర్మేంద్ర లాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకన్నా తక్కువ కంట్రిబ్యూషన్ వీళ్ళది లేదు. వీళ్ళు వాళ్ళతో సరిసమానమైన కంట్రిబ్యూషన్ వీళ్ళు ఇచ్చున్నారు. అయినా సరే ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే ధర్మేంద్ర గారు, మమ్ముట్టి గారు, మాధవన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతకు ముందు అవార్డులు దక్కించుకున్న చాలామంది కన్నా ఈ సమాజానికి కొన్ని వేల మంది పేద పిల్లలు చదువుకోవడానికి మార్గం చూపి తన రెక్కల డబ్బులతో సంపాదించుకున్న డబ్బుల్ని విరాళంగా ఇచ్చి వేల మంది పిల్లలను చదివించారు అనంటే ఆ చదువుకున్న పిల్లలతోటి వేల కుటుంబాలకి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. సమాజంలో భద్రత దక్కింది, గౌరవం పెరిగింది, హోదా దక్కింది.
జీవితంలో స్థిరత్వం దక్కింది వాళ్ళకి. అంతటి కంట్రిబ్యూషన్ ఇచ్చిన మురళీమోహన్ గారికి ఏ పద్మభూషణ పద్మవిభూషణ ఇచ్చుండాలి. అటువంటిది వాళ్ళిద్దరికీ ఇవాళ పద్మశ్రీ ఇస్తే దాన్ని కమ్మకులం కాబట్టి ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకున్న రోజు వీళ్ళు కమ్మకులస్తులు కాబట్టి మేము సహాయం తీసుకోమని చెప్పని ఎవరు అనలేదే. వాళ్ళు కూడా, మురళీమోహన్ గారు కూడా, నేను కమ్మకులంలో పుట్టా కాబట్టి నేను కమ్మకులస్తులకే సహాయం చేస్తాను ఆయన ఎప్పుడు ఫీల్ కాలేదే. ఇక్కడ గమనించుకోవాల్సింది, సినిమా అనేది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ప్రోడక్ట్. అది నిర్మాత కులం ఏంటో తెలియదు, దర్శకుడు కులం ఏంటో తెలియదు, మిగిలిన సాంకేతిక బృందం కులాలేంటో తెలియదు, మిగిలిన సహనటుల కులం ఏంటో తెలియదు. వాళ్ళ ప్రతిభ కారణంగా వాళ్ళు ఈ పాత్రకి న్యాయం చేయగలుగుతారన్న ఒక నమ్మకంతో ఆ నటులకి పారితోషికం ఇచ్చి వాళ్ళని వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటారు. అలాగే దర్శకుడైనా సాంకేతిక బృందం అయినా సరే వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతలు నిర్వహించగలిగే ప్రతిభ వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. ఏ ఒక్కరిని డబ్బు పెట్టి తీసే సినిమాలో మనోడే కదా అని చెప్పని ప్రతిభ లేనాడికి అవకాశాలు ఇవ్వరు, నష్టపోతారు. వ్యాపార ప్రపంచం. అటువంటి వ్యాపార ప్రపంచంలో దశాబ్దాల తరబడి మనుగడ సాగిస్తూ కొనసాగుతూ ఇవాళ ఇన్ని దశాబ్దాల పాటు ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తులకి కులాన్ని ఆపాదించడం ఏంటి? కాబట్టి ఇక్కడ ఈ విధమైన సంకుచితత్వాన్ని రాజకీయపు దురుద్దేశంతో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే దేశంలో 113కి పద్మశ్రీ ఇచ్చారు. ఆ 111 మందికి వాళ్ళ వాళ్ళ ప్రతిభ కారణంగా అవార్డులు దక్కి ఈ ఇద్దరికే కులం కారణంగా అవార్డులు దక్కాయా? ఎంత సంకుచితత్వపు వాదనని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. సమాజానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని వాళ్ళ ప్రతిభకి గౌరవం ఇచ్చే సంస్కారం మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే మీ గుణాన్ని ఈ విధమైన వాదనతోటి ముందుకు తీసుకురావడం ద్వారా మీ సంకుచితత్వాన్ని మీరు ప్రదర్శించకండి.